ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వ పాలన ఎలా ఉంది? మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? సంక్షేమ పథకాలు, హామీల అమలు, అభివృద్ధి, టోటల్గా ప్రభుత్వ పనితీరుపై జనం ఏమనుకుంటున్నారో సర్వేలు చేయించి రిపోర్టులు కూడా తెప్పించుకున్నారట సీఎం చంద్రబాబు. అయితే చంద్రబాబుకు మాత్రం మంచి మార్కులే పడుతున్నాయట. ఎందుకంటే ఇటీవల బెజవాడకు వరదలొచ్చిన సమయంలో ఏకంగా 10 రోజుల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. స్థానికులకు అండగా నిలబడ్డారాయన. అధికారులను పరుగులు పెట్టించారు. 7.5 పదుల వయసులోనూ చంద్రబాబు అంతలా పనిచేయడం చూసి శభాష్ బాబు అంటున్నారు. అయితే చంద్రబాబు ఇంతలా కష్టపడుతుంటే మరి ఆయన టీం సంగతి ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ 100 రోజుల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? వారికి ప్రజలు ఎన్ని మార్కులు వేస్తున్నారన్న దానిపై చంద్రబాబు సర్వేలు చేయించి నివేదికలు కూడా తీసుకున్నారని అంటున్నారు. అయితే పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయారని అంటున్నారు. చాలా మంది గ్రౌండ్ లెవెల్లో తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, కొందరు మహిళా ఎమ్మెల్యేల విషయంలో అయితే కుటుంబ సభ్యుల ప్రమేయం పెరిగిపోతోందని ఫిర్యాదులు వచ్చాయని, వారి విషయంలో అధినేత సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వరదలు ఏపీని ముంచేస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు అలర్ట్ అయి గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేశారు అన్న డేటాను కూడా పార్టీ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే దందాలు, అవినీతి ఆరోపణలు వస్తున్న వారిని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారని, చంద్రబాబు దగ్గర వారి రిపోర్ట్ రెడీగా ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రులు, అటు ఎమ్మెల్యేల 100 రోజుల పనితీరుపై సమగ్రమైన నివేదికనే బాబు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో ఇప్పుడు తమ హయాంలోనైనా రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తోందని, అయితే ఆ స్ఫూర్తిని కొంతమంది సీరియస్గా తీసుకోవడం లేదన్న అసంతృప్తి టీడీపీ అధినాయకత్వంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయి తన దగ్గరున్న వారి జాతకాలను బయటపెట్టేందుకు సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొందరి వ్యవహార శైలితో మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని ఇటీవల కేబినెట్ భేటీలోనే చెప్పేశారు సీఎం చంద్రబాబు. దీంతో వారిని గాడిన పెట్టే బాధ్యత కూడా మంత్రులకే అప్పచెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంపై ఓవరాల్గా ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా తెలుసుకున్న ఆయన కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టులు స్వయంగా ఆయా ఎమ్మెల్యేలకిచ్చి వారికి తగిన సూచనలతో వదిలేస్తారా, లేక హెచ్చరికలు కూడా జారీ చేస్తారా అన్నది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది. పదవి అంటే బాధ్యత అన్నది బాబు ఆలోచన. కానీ అలా కాకుండా చేతుల్లో పదవి ఉంది కదా అని దాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరని అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. విభజనతో తీవ్రంగా నష్టపోయి ఎన్నో సంక్షోభాలు, సవాళ్లు, సమస్యలతో సాగుతోంది. ఈ పరిస్థితుల్లోనే దాన్ని అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం పట్టుదలగా పనిచేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేస్తేనే అటు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నేతలకు చెబుతూ వచ్చారు చంద్రబాబు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేసిన ఆయన కొందరి తీరుపై మాత్రం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వారిలో టెన్షన్ మొదలైపోయింది. ప్రజల నుంచి తమ గురించి ఎలాంటి ఫీడ్బ్యాక్ అందిందో, అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళన చెందుతున్నారు. చూడాలి మరి ఎవరి జాతకం ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.